వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఫోన్ 16 సిరీస్ ను యాపిల్ లేటెస్ట్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఫోన్లు కూడా ఈ నెల 20వ తేదీ నుంచి యూజర్ల చేతికి వస్తున్నాయి. వాటిని కొనేందుకు జనాలు క్యూ కడుతున్నారన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. ఐఫోన్ 15 సిరీస్తో కంపారిజన్స్, రకరకాల రివ్యూలు, డ్రాప్ టెస్ట్లు ఇలాంటివి కూడా చాలానే జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడో ఒక చోట ఐఫోన్ 16 సిరీస్కు సంబంధించిన టాపిక్ రన్ అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఐఫోన్ 17ను యాపిల్ నెక్స్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయబోతుందన్న వార్త హాట్ టాపిక్గా నిలుస్తోంది. టెక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం భారీ మార్పులతో ఐఫోన్ 17 రాబోతోంది. ప్రోమోషన్ టెక్నాలజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లే వాటిలో ముఖ్యమైనవి. ఇవి బిగ్ అప్గ్రేడ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న స్టాండర్డ్ ఐఫోన్ మోడల్స్లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండేది. ఇప్పుడు అది మారబోతోంది. వాస్తవానికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ను ప్రో మోడల్స్ కోసం యాపిల్ రిజర్వ్ చేసి పెట్టింది. కానీ స్టాండర్డ్ మోడల్స్లో దాన్ని పరిచయం చేయబోతోంది. స్క్రోలింగ్, వీడియో ప్లేబ్యాక్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగుపడేందుకు ఇది యూజ్ అవుతుంది. ఐఫోన్ 17 ఫోన్లు 2025 సెప్టెంబర్లో లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది ఐఫోన్ 17 ఎయిర్ పేరుతో యాపిల్ మరో మోడల్ను తీసుకురాబోతున్నట్టు సమాచారం. ఇందులో కూడా 120 హెర్ట్జ్ డిస్ప్లే ఉంటుంది. ఐఫోన్లలో ఉండే ప్లస్ సిరీస్ను ఇది రీప్లేస్ చేస్తుంది. అంటే ఐఫోన్ 17 ప్లస్ ఫోన్లు మనకు కనిపించవు. ప్లస్ సిరీస్లో ఐఫోన్ 16 ప్లస్ లాస్ట్ మోడల్ అవుతుంది. వరుస లే ఆఫ్స్తో సతమతమవుతున్న టెక్ ఇండస్ట్రీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఐటీ సెక్టార్లో నియామకాలు ఊపందుకోనున్నాయి. 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రిక్రూట్మెంట్ భారీగా పెరగబోతుంది. ప్రముఖ స్టాఫింగ్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ క్వెస్ కార్ప్ ఈ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే 3 నెలలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయని వెల్లడించింది. క్వెస్ కార్ప్ తెలిపిన వివరాల ప్రకారం సిబ్బందిని పెంచుకోవడంపై చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు దృష్టి సారించాయి. అటు అంతర్జాతీయంగా ప్రస్తుతం అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడంతో పాటు బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఐటీ విభాగానికి సంబంధించిన ఖర్చులను పెంచుతున్నాయి. ఇది యుఎస్ తో పాటు వరల్డ్ వైడ్ గా సాఫ్ట్వేర్ సేవలు మెరుగయ్యేందుకు దోహదపడనుంది. ఇక ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ కూడా ఎక్కువగానే ఉండబోతుంది. ఐటీ కంపెనీలు దాదాపు 30,000 మందిని క్యాంపస్ డ్రైవ్స్ ద్వారా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వారితో పాటు 3 నుంచి 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కలిగిన ఉద్యోగులకు డిమాండ్ ఉండబోతుంది. అటు క్వెస్ కార్ప్ విషయానికి వస్తే 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ లో 60,000 మందికి పైగా సిబ్బందిని ఆ సంస్థ నియమించుకుంది. 2024-25 లో 30,000 మందికి అందులో కొలువు దక్కింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే క్వెస్ కార్ప్ లో ఇప్పుడు 6 లక్షల మంది ఎంప్లాయీస్ ను పనిచేస్తున్నారు. మరోవైపు తమ వ్యాపారాల విభజనపై కూడా ఈ సంస్థ దృష్టి పెట్టింది. క్వెస్ కార్ప్ లిమిటెడ్, డిజిటల్ సొల్యూషన్స్, బ్లూ స్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ గా వాటిని వర్గీకరణ చేయనుంది. రాబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ ఏఐ, జెన్ ఏఐలదే ఆధిపత్యం. అందుకే ఈ టెక్నాలజీపై కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా దేశీయ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీటిని అడాప్ట్ చేసుకునేందుకు ముందుకొస్తున్నాయి. దాదాపు 90% సంస్థలు ఏఐ, జెన్ ఏఐలపై మొగ్గు చూపుతున్నాయి. నూతన ఆవిష్కరణల కోసం ఈ సాంకేతికతలను ఉపయోగించుకోనున్నాయి. పీడబ్ల్యూసీ ఇండియా ఇటీవల విడుదల చేసిన నివేదిక ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ఏఐ, జెన్ ఏఐ తర్వాతి స్థానాన్ని డేటా అనాలిసిస్ ఆక్రమించుకోబోతోంది. 74% కంపెనీలు ఈ టెక్నాలజీపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ఫినాన్షియల్ సెక్టర్లో భవిష్యత్ అంచనాలు, నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడనుంది. దేశవ్యాప్తంగా 30కి పైగా కంపెనీల నుంచి అభిప్రాయాలను సేకరించి పీడబ్ల్యూసీ ఇండియా ఈ రిపోర్ట్ను తయారు చేసింది. ఫిన్టెక్ సెక్టార్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో డిజిటల్ ప్రొటెక్షన్ కీలకంగా మారిందని ఆయా సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచించాయి. ఇక టెక్నాలజీ పరంగా అనేక మార్పులు వస్తున్నాయని, అందుకు అనుగుణంగా ఆర్థిక రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, నియమావళిని కొనసాగించాలని అభిప్రాయపడ్డాయి. బిజినెస్ మోడల్స్ లో మార్పుతో పాటు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంపై ఇంకాస్త దృష్టి పెట్టాలని తెలిపాయి. కాలం మారుతోంది, కాంపిటీషన్ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బీటెక్ స్టూడెంట్స్ జాబ్ కొట్టాలంటే మెరుగైన స్కిల్స్ తప్పనిసరిగా మారాయి. అలా అయితేనే వాళ్ళు కంపెనీల దృష్టిని ఆకర్షిస్తారు, రిక్రూట్మెంట్లో తమను తాము నిరూపించుకుంటారు. కానీ ఇటీవల కాలంలో చాలా ఐటీ కంపెనీలు విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాలేజ్ సిలబస్లో చెప్పే లెసన్స్ ఆయా సంస్థల్లో పనిచేసేందుకు సరిపోవంటూ ఓపెన్ గానే చెప్పేస్తున్నాయి. స్టూడెంట్ స్కిల్స్ పై నిరాశను వెలిబుచ్చుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా సిలబస్లో మార్పులు చేయాలని సంకల్పించింది. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. దీని ప్రకారం ఇంజనీరింగ్ విద్యా ప్రణాళికలో సమూలమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. 2025-2026 అకాడమిక్ ఇయర్ నుంచి అవి అమలు కాబోతున్నాయి. సాధారణంగా జేఎన్టీయూహెచ్ పరిధిలో ప్రతి 3 ఏళ్లకోసారి సిలబస్ చేంజ్ అవుతుంది. దీని ప్రకారం 2022-2023లో చేంజ్ చేశారు. 2024-2025 వరకు అదే పాఠ్య ప్రణాళిక కంటిన్యూ అవుతుంది. తర్వాత అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అందులో భాగంగా
కారణంగా అంతగా అవసరం లేని సిలబస్ను తొలగిస్తారు. దాని స్థానంలో ప్రస్తుతం డిమాండ్ ఉన్న సబ్జెక్టులను చేరుస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి లేటెస్ట్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. అలాగే ఇంటర్న్షిప్స్ కూడా తప్పనిసరి చేయనున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల్లో ఎలాంటి సిలబస్ ఉందో పరిశీలించి దాన్ని కూడా అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉంది. ప్రాజెక్టులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వనున్నారు. ఈ మార్పుల వల్ల విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్తో పాటు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్లోనూ సత్తా చాటే అవకాశాలు మెరుగవుతాయి. స్మార్ట్ ఫోన్ విభాగంలో సౌత్ కొరియన్ కంపెనీ శాంసంగ్కు ప్రత్యేక స్థానం ఉంది. డిఫరెంట్ డిజైన్లు, విభిన్నమైన మోడల్స్ను మార్కెట్లోకి విడుదల చేయడంలో ఈ కంపెనీ ఎప్పుడు ముందుంటుంది. సింగిల్ డిస్ప్లే, ఫ్లిప్, ఫోల్డ్ ఇలా రకరకాల ఫోన్లు శాంసంగ్ నుంచి రిలీజ్ అయ్యాయి. త్వరలో మరో సరికొత్త మొబైల్ కూడా దీని నుంచి రాబోతుంది. అదే శాంసంగ్ రోలబుల్ స్మార్ట్ ఫోన్. ఎన్నో అద్భుతమైన ఫీచర్లు, సదుపాయాలతో ఈ మొబైల్ రూపొందుతోంది. ఫ్లెక్సిబుల్ స్క్రీన్ సైజ్ ఇందులోని స్పెషాలిటీగా చెప్పొచ్చు. 12.4 ఇంచ్ లార్జ్ స్క్రీన్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటుంది. ఫోన్ను ఓపెన్ చేస్తే టాబ్లెట్ సైజులో కనిపిస్తుంది. సీమ్లెస్ అండ్ ఎక్స్పాన్సివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ను ఇది కలిగిస్తుంది. ఇక కెమెరా కోసం కూడా ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్క్రీన్ను కట్ చేసే పని లేకుండా అండర్ డిస్ప్లే కెమెరాను ఇందులో అమరుస్తారు. లార్జ్ రోలబుల్ డిస్ప్లేతో పాటు యూడీసీ టెక్నాలజీ కారణంగా ఈ మొబైల్ ధర కాస్త ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. 2025లో రోలబుల్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అలా జరిగితే మార్కెట్లో అవైలబుల్గా ఉండబోయే తొలి రోలబుల్ మొబైల్ ఇదే అవుతుంది. గతంలో ఎల్జీ, ఒప్పో, మొటరోలా, టెక్నో వంటి కంపెనీలు ఇలాంటి డివైజ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. కానీ రకరకాల కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ ప్రాజెక్టులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో కమర్షియల్గా ఏవి కూడా యూజర్లకు అందుబాటులో లేవు. కానీ ఇప్పుడు శాంసంగ్ తీసుకొచ్చే రోలబుల్ స్మార్ట్ ఫోన్ ఆ లోటును భర్తీ చేయనుంది. చూశారు కదా, ఇవి టెక్కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. Thank you for watching this video.